ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. స్వామి, నేను ప్రశ్న వేస్తున్నాను, అడగొచ్చా అడగకూడదా? నీ పేరు ఏం పేరు? పూర్తి పేరు? నీ నక్షత్రం ఏమైనా ఉందా? నీ వయసు ఎంత? అంటే దీన్ని బట్టి కూడా కొన్ని వస్తుంటాయి, నాకు కొన్ని తెలుసుకోవాలి. 25. ఎన్నో వాడివి? నీకు ఇష్టమైన దేవుడు ఎవరు చెప్పు. నేను అన్నట్టు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, దేవి దయ ఉంటే దేనికి లోటు ఉండదు. నిన్ను కూడా ఒక ప్రశ్న వేస్తున్నా, ప్రశ్న నాకు సమాధానం రావాలి. 1 to 10లో నీకు ఇష్టమైన నెంబర్ చెప్పు. 1 to 10లో నీకు ఇష్టమైన నెంబర్ నీది కూడా ఇందులో తెలుస్తుంది. ఏంటనేది ఇద్దరిలో ఏమన్నా లోటుపాటు ఉన్నా తెలుస్తుంది. ఎన్నోడివి? శంకర్ గణేష్. వయసు 25, అంతే కదా? చదువు 25 కన్ఫర్మే కదా? 1 to 10లో ఏం చెప్పు నెంబరు? 1 to 10లో ఇంకో నెంబర్ చెప్పు. ఇంకో నెంబరు 3 టోటల్ చేయి. నువ్వు చెప్పిన నెంబర్లో 9 ఫస్ట్ 9 చెప్పాడు. 9, 7, 16. 16, 3, 19. వయసు ఎంత? 25, 19 కలపండి. 25, 19. నేను ఒక మాట్లాడుతున్నాను ఏమనుకున్నంటే, నువ్వు ఇంటి దగ్గర ఉండకుండా తరచూ బయటకు ఎక్కువ వెళ్తుంటావా? నువ్వు ఇంటి దగ్గర సరిగా ఉండవు. సార్ నువ్వు స్టాండర్డ్గా ఇక్కడ ఉండటం లేదు, తరచూ బయటకు తిరుగుతున్నావు నిర్లక్ష్యంగా. నిజా కదా చెప్పు. ఇతను నిర్లక్ష్యం కొద్ది దారి తీసిందని మీరు ఏమనుకోకండి. నిజా కదా చెప్పు. తర్వాత ఇంకో విషయం కూడా నీకు చెప్తున్నాను. నువ్వేమైనా గేమ్లు కానీ ఆటలు కానీ ఎలాంటివి ఏమన్నా ఎవరితోనూ ఫ్రెండ్స్ పెట్టు. నీకంటూ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఒక ఫ్రెండ్ ఎవరైనా ఉండేవారా? నిజం చెప్పు, నా దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. నేను కరెక్ట్గా మాట్లాడుతుంటాను. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో నీకు 2 అన్నా నిజం ఉండాలి నా మాటలు. నిజమే కదా చెప్పు. ఎందుకంటే ధనిష్ట నక్షత్రం, మకర రాశి, ఎప్పుడు ఎవరి దగ్గర తల వంచడం, మాట పడ్డావు. నిజా కథ చెప్పు. కేవలం ఈవిడ గురించి 10 సార్లు తిరిగావు మ్యారేజ్ విషయంలో. నిజా కథ చెప్పు. నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోనని. ఎస్ఆర్ నో చెప్పు. మీడియాకి కానీ ఎవరన్నా అడగొచ్చు, నేను చెప్పిన మాటలో నిజం ఉన్నదా అబద్ధం చెప్పు. ఆ పాపని వెనకాల వస్తుంటే లోపలికి వెళ్ళాలని మీరు నిర్లక్ష్యం చేశారు కొన్ని విషయాల్లో చూసుకోవడానికి. నిజా కథ చెప్పు. నువ్వేదో పని మీద అర్జెంట్గా వెళ్ళిపోయి ఎవరో రమ్మన్నారు. ఎస్ఆర్ నో. అది నీలో ఉన్న లోటుపాటు. రైట్ హ్యాండ్ ఎలా చెప్పింది? ఇలా ముందురా. ఏమన్నా మాటలు నిజం ఉన్నాయా అబద్ధమా? నువ్వు మాట పడవు, కోపం వస్తే ఎవరిని లెక్క చేయవు. నిజమే కదా చెప్పు. అంతే. నీ పేరు చెప్పమ్మా. వయసు ఎంత ఉంటుంది? నువ్వు అమ్మగారికి ఎన్నో సంతానం? నీ నక్షత్రం కరెక్ట్గా ఉందా? డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా? మీ అమ్మ ఏరియా ఎలా పిల్లు? మీ అమ్మని ఎలా పిల్లు? ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా వెళ్ళమన్నారు. ఈ లొకేషన్ ఉందమ్మా. ఎందుకంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళడం కానీ వేరే రకంగా ఏం జరగదు. ఇది 100% ఉంది. పాపకి తీసుకెళ్ళడం జరగాలి తప్ప పాపకి ఎటువంటిది జరగలేదు. ఇందులో చూసింది ఈ అమ్మాయి ఎక్కడున్నా సేఫ్గా ఉంది. అది కన్ఫర్మ్గా దొరికేస్తుందని కూడా నేను చెప్పగలను. నాకు ఆ శక్తి ఉంది. పిల్ల ఏ జాబ్లో ఉంది ఏమైనా తీసుకెళ్ళకుండా నాకు చెప్పగలను. ఊరి పేరు చెప్తున్నాను చూడండి. ఈస్ట్ లొకేషన్ అన్న తూర్పు పెట్టుంది. తూర్పు రికార్డ్ చేసుకో. ఊరి పేరు గౌరవ నుంచి మొదలుకొని వైద్య దాకా లొకేషన్ చూసుకోండి. ఈ లొకేషన్ ఉందమ్మా. నాకు అన్ని లెక్కలు వచ్చాయి. అయితే 100 కిలోమీటర్లని ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. డేటు మీ కింద పుట్టిన డేటు ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. ఎక్కడ పుట్టినమ్మా? లీఫ్ సంవత్సరంలో 4 years ఒకసారి వస్తుంది. 29 ఫిబ్రవరి లీఫ్లో పుట్టింది. ఏప్రిల్ 12. మే 12 కదమ్మా. ఎంత టైం ఎంత అన్నావు? 12 కరెక్టేనా? డేట్ అంటే ఇక కరెక్ట్గా ఇందులో అండి. అదే ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్గా చూడండి. చూడండి ఇక చూడండి. మే కదా 12వ తారీఖు చెప్పింది. ఎంత అన్నది 12. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను చెప్పాలి. ఈ పాప ఏం తెలియదు? జ్ఞానేశ్వరి అంటే నక్షత్రం బట్టి పెట్టారు. అదే కదా చెప్పండి. అదొకటే పేరు వచ్చిందంట. అదే నేను ఇందులో నిజం చెప్తున్నాను. బాగా ఆలోచించండి. అంటే నేను ప్రతి విషయం మీరు అడగకుండా చెప్తున్నాను. మీ పాప ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. నిజా ఖర్చు.
మీ అమ్మాయి ఎవరి దగ్గర తల వంచదు, నిజమే కాదు చెప్పు. మంచిదండి. మంచిదండి. నిజమే కాదు చెప్పు. మంచిదండి. ఈ జాతకంలో మీ అమ్మాయి చాలా మంచి పిల్ల కాటగారు. ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఈ జాతకం ఎన్ని రోజులు నేను చూసినా ఈ సంబంధించిన ఉంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళడం కానీ అమ్మాయి వేరే రకంగా ఏం జరగదు. ఇది 100%. వాళ్ళు ఏం వస్తుందో, ఎంతమంది వస్తారో, హైదరాబాద్ నుంచి వచ్చారట, సిద్ధాంతులు వచ్చారు, 3 మంది వచ్చారు, అవన్నీ నాకు అనవసరం. ఆ పిల్ల కరెక్ట్గా ఉందా లేదనేది నేను పూర్తిగా రికార్డ్ చేసింది పక్కగా అందులో రికార్డ్ మళ్ళీ నాకు అది చూపించాలి రేపు. ఇప్పుడు నేను ఈ డేటు టైం కూడా మీకు చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా మళ్ళీ అప్పుడు మీకు మొత్తం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మొత్తం పవన్ కళ్యాణ్ గారికి, వంగలపూడి అనిత గారికి, వాళ్ళందరికీ పేరు రావాలని పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా వాళ్ళు కూడా మీరు అందరూ కూడా కథనాలు నేను నిజాలు చదువుతాను, మీడియాకి చెప్పండి. అంటే ఎవరో పబ్లిసిటీ గురించి నేను చెప్పను. నా పర్సనల్ నెంబర్ కూడా మీరు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే సాయంత్రం చేయాలి. నా నెంబర్ కూడా ఇస్తున్నాను 9391329731. నేను నా గురించి బ్రతకలేదు. ఇవాళ తుల్లో దాడిశెట్టి విష్ణు చక్రవర్ణి, దాడిశెట్టి రాజా తెలిసే ఉండదు. వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి మ్యారేజ్ అవ్వలేదని మీడియా వాళ్ళు నాది అతను వచ్చి మా అబ్బాయి అయిపోతుందంటే ఈ ధనలక్ష్మి వాళ్ళు నాకు కొటేషన్ కొట్టించారు, నా పేరు నా బ్యానర్ను. అంతేగాని ఎవరిని నాకు ఇచ్చేయండి అని ఎవరిని మీడియాని అడగలేదు. నా మొబైల్ నెంబర్లు దీని మీద ఉంటాయి. దయచేసి ఎప్పుడన్నా మీరు కాంటాక్ట్ చేయాలంటే ఏ విషయంలోనే అవుతుంది. నేను పక్కగా నేను చెప్పే విషయాలు జరుగుతాయి. నేను ఎవరో ఏది ఇస్తున్నారో ఆశపడను. ఏ విషయంలో సరే తెలిసిన మాట చేస్తాను. నేను పబ్లిక్ మీడియా కావను, అందరికీ తెలియండి. అంటే నేను జాతక సంబంధం మన దేశం మొత్తంలో నాకు సైంటిఫిక్గా నాకు తెలుగులో విషయాల్లో తెలుసు, హిందీ ఇంగ్లీష్లో నాకు రాదు. కాబట్టి నేను చెప్తున్నాను మీడియాకి కానీ అందరికీ ఏ విషయంలో సరే. అంత పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ కూడా 15 రోజులు ఎంతమంది తిరిగారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు కూడా ఎన్నో సేవలు చేశారు. కాబట్టి ఈ సేవల్లో నా మాటల్లో పూర్తి స్థాయిలో జరగాలని. ఈశ్వర దర్శనం పార్వతీదేవి కర్ణాటక దర్శనం జాహ్ని కదా, జాహ్నిగానే ఏం పేరు జ్ఞానేశ్వరి. ఆరుద్ర నక్షత్ర జాతకస్తే ఈశ్వర దర్శనం. ఎక్కడున్నా సరే అపమృత్యునే వారిని అయిపోయి ఆ పాప ప్రత్యేకంగా వీరికి ప్రత్యేకంగా ఆ అమ్మాయి ఒకరి ద్వారా వచ్చిందనే నిర్ధారణ పూర్తి శాసనం తెలుస్తుంది. ఇది శాసనంలో నా పూర్తిగా తెలిసిన విషయం. అందుకని అమ్మ పేరుని ఆ అమ్మాయి పేరుని రుద్రకవచ పారాయణం చేస్తున్నాను. అస్యశ్రీ రుద్రకవచ మహామంత్రం దూరాన్ని ప్రేమక దేవత క్లీం మమ శాస్త్రం పద్మాకటం మధుకం పంచాస్త్రం త్రినేత్రం తులహస్తం ఖడ్గాసం నాగాపాసం ఘట్టం నానాంకర స్వరితం పార్థిష్యం నమాం దూరం ఆరోగ్య లభితే ఆరోగ్యం పుత్రికా లభితే పుత్రిక త్రాహిమాం ఈశ్వర దర్శనం పార్వతీ కర్ణాకటాక్షం అన్నపూర్ణే సదాపూర్ణే శంకరే ప్రాణవల్లభే మాతా భవతీ భిక్షాంది పార్వతీమాత తన బిడ్డను తనకు అప్పగించు. దేహిమే సదా దేవి దేహి ఆరోగ్యమే సౌభాగ్యం దేవి పరమసుఖం రూపం దేవి శోదేహి. ఓం నమ శివాయ.